భారతీయులను అత్యంత కిరాతకంగా చంపుతూ ఉంటే ఇక్కడ కరాచీ పేరుతో బేకరీ నడపడం సిగ్గుచేటని జనజాగరణ సమితి ఆరోపించింది. విశాఖలోని వెంకోజీపాలెం పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్న కరాచీ బేకరీ వద్ద కరాచీ బేకరీ పేరు తీసివేయాలని కోరుతూ ప్లకార్డులు ప్రదర్శించి జాగరణ సమితి సభ్యులు నిరసన తెలిపారు. దేశంలో ఉన్న కరాచీ బేకరీ పేర్లను తొలగించి మార్పు చేయాలన్నారు. లేకపోతే కరాచీ బేకరీ యజమానులపై దేశద్రోహం కేసులు పెట్టాలన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు భారతీయులను అత్యంత కిరాతకంగా చంపేస్తుంటే పాకిస్తాన్ మూలాలు గల కరాచీ బేకరీల పేరుతో మన దేశంలో ఇక్కడ ఊరేగడం ఎంతవరకు సబబని జనజాగరణ సమితి ఈరోజు హెచ్చరిస్తుంది. యాజమాన్యం తక్షణమే స్పందించి దేశవ్యాప్తంగా ఉన్న కరాచీ బేకరీల పేర్లను తొలగించాలి. 10 రోజులు సమయం ఇస్తున్నాం. లేకపోతే కేంద్ర ప్రభుత్వం స్పందించి ఈ కరాచీ బేకరీల యాజమాన్యంపై దేశద్రోహం కేసు నమోదు చేయాలి. అదేవిధంగా పాకిస్తాన్లో భారతీయ మూలాలు ఉన్నటువంటి బెనారస్ బేకరీలు అక్కడ నిర్వహిస్తే వ్యాపారం చేస్తే అక్కడున్న ప్రజలు సహిస్తారని మేము ప్రశ్నిస్తున్నాం. తక్షణమే 10 రోజుల్లోపు ఈ కరాచీ బేకరీల పేర్లను తొలగించాలి. లేకపోతే జనజాగరణ సమితి దేశవ్యాప్తంగా మా ఏవైతే హిందూ జాతీయవాద సంస్థలు అన్నిటితోటి కలిసి ఆ బోట్లను పెట్రోల్తో తగలబెడతామని హెచ్చరిస్తున్నాం. వంశీ యాదవ్ అండి. నా పేరు వంశీ యాదవ్, యువమోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడిని. ఈరోజు కరాచీ బేకరీని దశాబ్దాలుగా నడిపిస్తున్న ఎప్పుడు భారతీయుడు ఎప్పుడు తిరగబడలేదు. కానీ ఈసారి తిరగబడాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకంటే పాకిస్తాన్ భారతదేశం మధ్య జరుగుతున్న యుద్ధం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈరోజు ప్రతి ఒక్క భారతీయుడికి మాత్రమే, భారతదేశానికి మాత్రమే మద్దతు ఇవ్వాలని, అదేవిధంగా కరాచీ బేకరీ అనే పేరు ఎక్కడెక్కడ ఉన్నదో ఆ ఓనర్లకు కానీ ఆ ఫ్రాంచైజ్ ఓనర్లకు కానీ డైరెక్ట్గా దేశద్రోహ చర్య కేసు నమోదు చేయాలని, అదేవిధంగా మీరు ఒక్కసారి ఆలోచించండి. బెనారస్లో కానీ బెనారస్ బేకరీ కానీ, భారతదేశ బేకరీ కానీ, వారణాసి బేకరీ కానీ, ద్వారకా బేకరీ కానీ పాకిస్తాన్లో పెడితే వాళ్ళు ఒప్పుకుంటారా? వాళ్ళకి ఒక మనిషికి అలాంటి ఆలోచన వచ్చిందంటే గొంతులోనే ప్రాణం పోతుంది. అంటే మాట కూడా బయటికి రానక ముందే వాళ్ళు కోసి చంపేస్తారు. అటువంటి దేశంలో ఉన్న వ్యక్తి ఈరోజు భారతదేశానికి వచ్చి ఈరోజు కరాచీ అనే బేకరీని కరాచీ పేరు గుర్తుగా పెట్టుకున్నారంటే ఇది భారతదేశానికి అవమానం అండి. ఇది ఖచ్చితంగా దేశద్రోహ చర్య కింద వస్తుంది. అదేవిధంగా భారతదేశం గౌరవాన్ని కాపాడాలని అనుకుంటే వాళ్ళు 10 రోజుల్లో కరాచీ బేకరీ పేరు రిమూవ్ చేసి వేరే పేరు, భారతదేశపు పేరు ఏదైనా పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. లేని పక్షంలో దేశవ్యాప్తంగా కరాచీ బేకరీలు ఎక్కడెక్కడ ఉన్నాయో మొట్టమొదటిగా విశాఖపట్నం నుంచి మొదలవుతుంది. కరాచీ బేకరీ బోట్లను పెట్రోల్ వేసి తగలబెట్టేస్తాం.